హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇక మన ఛానల్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో కనుక వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. కిరణ్ చాలా రోజుల తర్వాత వాళ్ళ పాతింటికి వెళ్ళాడు. అది కూడా ఆ పాతింట్లో నాయనమ్మ తాతయ్య ఉంటూ ఉన్నారు. వీళ్ళు చదువుల పరంగా కిరణ్ వాళ్ళ అమ్మా నాన్న అలానే కిరణ్ కూడా సిటీకి వెళ్ళి ఉండిపోయారు. ఇక చాలా సంవత్సరాల తర్వాత పాత ఇంటిని అలాగనే నానమ్మని తాతయ్యని చూడడం కోసం కిరణ్ ఆ ఊరికి రావడం జరుగుతుంది. ఇక ఆ ఊరు అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు. అదే పాత పద్ధతిలో పాత ఊర్లాగా ఒక పక్కా పల్లెటూరులాగానే ఉండిపోయింది. కరెంటు కూడా సరిగ్గా ఉండదు. ఇక కరెంటు లేకపోయినా అందరూ కూడా లోపలే పడుకుంటున్నారు. అలా చాలా కాలమైంది. కిరణ్ ఆ ఊర్లో విశేషాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఇక సాయంత్రం అయ్యింది. అందరూ ఇళ్ళ లోపలికి వెళ్ళి పడుకుంటున్నారు. అయితే కిరణ్ వాళ్ళ తాతయ్యని అడిగాడు, ఇంతకుముందు ఇళ్ళ బయట మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళం కదా, ఇప్పుడు ఎవరు పడుకోవట్లేదా అని. దానికి ఒక కారణం ఉంది. నువ్వు బయటికి మాత్రం వెళ్ళొద్దు, అది రేపు ఉదయాన్నే చెప్తా కానీ నువ్వు బయటికి వెళ్ళకు, ఇంట్లోనే పడుకో అని చెప్పడం జరిగింది. ఆ మాట విని కిరణ్ కూడా ఇంట్లోనే నిద్రపోతాడు. కాసేపటి తర్వాత అక్కడ కరెంటు పోతుంది. ఇక మిగతా వాళ్ళేమో ఊరంతా నిద్రలో ఉన్నారు. అలానే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా పొద్దుగూకులు కష్టపడి ఉండడం వల్ల వాళ్ళకి వెంటనే నిద్ర పట్టేసింది. కిరణ్కి మాత్రం కరెంటు లేకపోవడం వల్ల గాలి ఆడక నిద్ర సరిగ్గా పోవడం లేదు. ఇక ఈ సమయంలో తాతయ్య వాళ్ళని లేపడం దేనికని ఒక చిన్న మంచం తీసుకొని అది బయటకు వేసుకొని ఆరు బయటే పడుకున్నాడు కిరణ్. ఆ తలుపు దగ్గరగా వేశాడు. ఇక కాసేపటి తర్వాత చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం, ఎటువంటి శబ్దం లేదు. ఇక కిరణ్కి మంచిగా నిద్రపడుతుంది. ఒకేసారి ఏదో విపత్తు వచ్చి పడ్డట్టు గాలి రెపరెపలాడుతూ అలానే నీళ్ళల్లోంచి ఎవరో దూకినట్టుగా అనిపిస్తూ ఉంది. అలా సౌండ్స్ వచ్చేసరికి కిరణ్ తల పక్కకి తిప్పి చూస్తాడు. అక్కడే బావి ఒకటి ఉంటుంది. ఆ బావిలోనే ఆ శబ్దం. కిరణ్కి ఆ శబ్దం ఉన్నా కొద్దీ ఎక్కువగా వినిపిస్తుంది. ఇక ఆ శబ్దం చాలా భయంకరంగా ఉంది. నీరంతా కూడా ఎవరో అందులో పడి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నట్టుగా శబ్దం. ఆ శబ్దానికి కిరణ్ లేవాలన్నా భయపడిపోతూ ఉంటాడు. ఇక 2 నిమిషాల తర్వాత బావిలో నీళ్ళు వేగంగా పైకి చిందుతూ బావి చుట్టుపక్కల పడుతూ ఉన్నాయి. ఇక అది చూసిన కిరణ్కి గుండె ఆగిపోయినంత పనయింది. చాలా భయపడిపోయాడు. తన దగ్గర ఉన్న దుప్పటిని తలంతా కప్పుకొని ఆ దుప్పటికి ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఆ బావిని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే లేచి లోపలికి వెళ్దామన్నా అక్కడ ఏదో జరుగుతుంది అనే భయంతో కిరణ్ లేవలేకపోతున్నాడు. ఇక ఆ దుప్పటికి ఉన్న రంధ్రం నుంచి ఆ బావి వైపే చూస్తూ ఉన్నాడు కిరణ్. ఆ బావిలోంచి ఒక చెయ్యి, చాలా భయంకరంగా ఉంది ఆ చెయ్యి, పైకి వచ్చింది. అలా చెయ్యి పైకి వచ్చేసరికి కిరణ్ ఆ చేతిని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. అరవాలనుకున్న నోట్లోంచి మాట కూడా రావడం లేదు. ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది కిరణ్కి ప్రాణం అంతా కూడా. ఇక అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆ చేతి తర్వాత ఎవరు ఒక అమ్మాయి అలా నీళ్ళల్లోంచి పైకి వచ్చి ఆ బావి నుంచి కిందికి దిగిపోతుంది. అలా కిరణ్ ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది. మొహం చాలా ప్రకాశవంతంగా ఉంది. అలానే చూసుకుంటూ కాళ్ళ వైపుకు చూసేసరికి ఆమెకి కాళ్ళు ఉండవు. ఒక్కసారిగా కిరణ్కి ప్రాణం అంతా ఎగిరిపోతుంది. కాళ్ళు లేకుండా ఉంది అంటే అది ఖచ్చితంగా ఆత్మ అయి ఉంటుంది అని కిరణ్కి తెలుసు. ఇకే అస్సలు చూసేసరికి విపరీతంగా భయపడిపోతాడు. కొద్దిసేపటి దాకా ఆ రంధ్రంలోంచి ఆ ఆత్మ ఎటువైపు పోతుందో చూస్తూ ఉంటాడు.
ఇక అలా కొద్ది దూరం వెళ్ళిపోతుంది. అలా నడుచుకుంటూ ఆ ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కిరణ్కి అసలు ఆమె ఎవరు, ఎందుకు అలా వెళ్తుంది, ఈ బావిలోనే ఎందుకుంది అని చూడాలి, తెలుసుకోవాలి అనే ఆరాటం పెరిగి ఇక ధైర్యం తెచ్చుకొని తన ఉన్న దుప్పటి తీసేసి మంచం దిగి ఆమె వెనకాలే కొద్దిగా దూరం మెయింటైన్ చేస్తూ వెనకాలే వెళుతూ ఉంటాడు. అలా వెనకాలే వెళుతూ ఉంటాడు. అలా కొద్ది దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద భవనం ఉంటుంది. ఆ భవనం లోపలికి ఆ ఆత్మ వెళ్తుంది. ఇక ఆ భవనం లోపలికి కిరణ్కి వెళ్ళే ధైర్యం లేదు. భవనం బయట నుంచే కిటికీ దగ్గర నిలబడి కిటికీ తీసి చూస్తూ ఉంటాడు. ఆ ఆత్మ ఒక రూమ్లోకి వెళ్తుంది. ఇక ఆ రూమ్ వైపుగా కిటికీలు కూడా ఏమీ లేవు. కానీ అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు కిరణ్. ఆ ఆత్మ కాసేపటి తర్వాత ఆ రూమ్లోంచి బయటకు వస్తుంది. మళ్ళీ అక్కడే ఉన్న వేరే రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ భవనం ఎలా ఉందంటే మొత్తం బూజు పట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఎవ్వరూ వాడకపోతే దుమ్ము ధూళితో అలానే మట్టితో నిండిపోయి ఉంది ఆ భవనం. దానిని ఎవరూ శుభ్రం చేసినట్టుగా లేదు. పాత సినిమాల్లో గనక భూత్ బంగ్లాని చూసినట్టుగా అనిపిస్తుంది కిరణ్కి. ఇక ఒక్కసారిగా ఆ ఆత్మ అన్ని రూమ్లు చూసుకుంటూ హాల్లోకి వచ్చి నిలబడి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అసలు ఆ ఆత్మ ఆ రూముల్లోకి ఎందుకు పోయింది, ఎందుకు తిరిగింది, అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఈ ఆత్మ అక్కడే కూర్చొని ఎందుకంత గట్టిగా ఏడుస్తుందో అక్కడ నిలబడి చూసే కిరణ్కి మాత్రం అర్థం కాదు. ఇక కాసేపు చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. తనలో తనే కుమిలిపోతూ ఉంటుంది. అయితే ఆ ఆత్మ ఏడుపు చుట్టూ ఉండే వాళ్ళకు కూడా వినిపించేంతలా ఎక్కువగా ఉంటుంది ఆ ఏడుపు. ఇక కాసేపు ఆ ఆత్మ బాగా ఏడ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. ఈసారి కిరణ్కి అర్థమవుతుంది అలా ఆమె వెనకాలే రావడం కరెక్ట్ కాదని. ఇక ఆత్మ బయటికి వస్తుందన్న విషయం తెలిసి కిరణ్ చాలా వేగంగా యథావిధిగా తనున్న మంచం మీదకి వచ్చి దుప్పటి కప్పుకొని పడుకుండిపోతాడు. మళ్ళీ ఆ దుప్పటికున్న రంధ్రం నుంచి ఆ బావి వైపే చూస్తూ ఉంటాడు. కాసేపటికి ఆ ఆత్మ బావి దగ్గరకు వస్తుంది. అలా అక్కడికి వచ్చిన ఆ ఆత్మ బావి లోపలికి చూస్తూ ఒక్కసారిగా అందులోకి దూకేస్తుంది. అలా దూకేసరికి ఆ బావిలో నీళ్ళల్లో ఏదో పెద్ద వస్తువు పడ్డట్టుగా మళ్ళీ శబ్దం. అలానే ఎవరో గిలిగిలా కొట్టుకుంటున్నట్టుగా అందులో ఉన్న నీళ్లు మొత్తం మళ్ళీ కొంచెం బయటకు చిందుతాయి. ఇంకా కాసేపటి దాకా ఆ నీళ్ళ శబ్దం ఎక్కువగా వస్తూ ఉంటుంది. కిరణ్ మాత్రం భయంగా ఆ నీళ్ళ వైపుకి ఆ బావి వైపుకి చూస్తూ ఉండిపోతాడు. ఇక ఆ రోజంతా కిరణ్కి ఏ మాత్రం నిద్ర పట్టదు. ఇక తెల్లారి లేచేసరికి ఆ నాయనమ్మ తాతయ్య వాళ్ళు బయటికి వచ్చి చూసేసరికి కిరణ్ బయట మంచం మీదే ఉంటారు. వెంటనే వాళ్ళ తాతయ్య కిరణ్ దగ్గరకు వచ్చి, నువ్వెప్పుడు బయటికి వచ్చావు, నిన్ను రావద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటే కిరణ్కి ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. ఇక అలా కాలడం చూసి, ఏమైంది, నీకంతా ఒళ్ళంతా కాలిపోతూ ఉంది, హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటూ ఉంటే అప్పుడు కిరణ్, నేను ఉండను తాతయ్య, నేను వెళ్ళిపోతాను అని జరిగిన విషయాన్ని మొత్తం చెప్పాడు. ఆ విషయం విన్న వాళ్ళ తాతయ్య నవ్వుకుంటూ ఉంటాడు. తాతయ్య అలా నవ్వడం చూసి నేను అడిగాను, ఎందుకు తాతయ్య అలా నవ్వుతున్నారు, నేను చెప్పింది మీరు నమ్మడం లేదా అని అంటూ ఉంటే కిరణ్ వాళ్ళ తాతయ్య మాత్రం ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు చూసిన ఆ ఆత్మ ఎవ్వరిని ఏమీ చెయ్యదు. ఆ ఆత్మ ఎవ్వరిని ఇబ్బంది పెట్టే ఆత్మ కాదు. నీకు అది ఆత్మలాగానే కనిపించింది. మాకు ఇంతకుముందు ఆ మనిషి తెలుసు కాబట్టి మేము ఏ రోజు భయపడలేదు. నువ్వు కొత్తవాడివి కాబట్టి నువ్వు భయపడ్డావు. అయితే జరిగింది చెబుతాను విను అని ఆ ఆత్మ గురించి చెప్పడం మొదలు పెడతాడు కిరణ్ వాళ్ళ తాతయ్య. ఆ ఆత్మ విను. ఆమె పేరు రుక్మిణి. ఆమె చాలా పేద కుటుంబం వాళ్ళది. ఇక తన కుటుంబంలో వాళ్ళ కడుపు నింపడం కోసం ఆమె అందరి ఇళ్లల్లో పనులు చేస్తూ ఉండేది. అదే పనిలో భాగంగా అక్కడ ఉన్న ఒక జమీందారు కుటుంబంలో కూడా ఆమె పనిలో చేరేది. అయితే ఆ జమీందారు కొడుకు ఈమెను చూసి మోహించి ఈమెని బలవంతంగా లోబర్చుకోవాలని చూశాడు. కానీ ఆమె అతని చేష్టలకి భరించలేక ఆ ఇంటి నుంచి బయటికి రాలేక అతన్ని దూరం పెడుతూ ఉండేది.
అలా అతని మాట ఆమె వినకపోయేసరికి ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉండే ఒక బంగారపు వస్తువు అతనే దొంగిలించి పని మనిషి దొంగిలించిందని అబద్ధం చెప్పాడు. ఇక అతని మాట ఇంట్లో వాళ్ళందరూ కూడా నమ్మారు. ఆత్మాభిమానంతో బతికి రుక్మిణి నేను తీయలేదని ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ వినలేదు. పైగా ఈ వార్తని ఊరి మొత్తం ప్రచారం చేశారు. అలా ప్రచారం చేసేసరికి ఎవ్వరూ కూడా రుక్మిణిని పనిలోకి చేర్చుకోకపోగా సూటిపోటి మాటలు అంటూ ఉండేవారు. ఇక కొన్ని రోజులు ఆమె భరించి ఆ తర్వాత ఆ బాధను భరించలేక అదే బావిలో దూకి చనిపోయింది. అయితే అప్పటి నుంచి ఆమె ఆత్మలాగా మారి ప్రతిరోజు ఆ ఇంటికే వెళ్ళి అన్ని రూమ్లు వెతుకుతూ ఉండేది. అలా ఒకరోజు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా రుక్మిణి ఆత్మని చూసి చాలా భయపడిపోతారు. ఒక్కసారిగా ఆత్మ ఆ ఇంట్లోకి వచ్చిందనే విషయం తెలిసి ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఆత్మ అక్కడికి వెళ్తుందన్న విషయం తెలిసి ఆ ఇంటిని ఎవ్వరూ కొనేవాళ్ళు కాదు. అయితే ఆ రుక్మిణి ఆత్మ అదే ఇంటికి ఎందుకు వెళ్తుంది అంటే తను ఏ తప్పు చేయలేదు. ఆ బంగారపు వస్తువు వెతికి వాళ్ళకప్పజెప్పి తన నిజాయితీని నిరూపించుకోవాలి అనే కసితో ఆ ఆత్మ ఇప్పటికీ ఉంటూ ఉంది. అయితే ఆమె ఎవ్వరికీ కనిపించినా ఎవ్వరిని ఏమీ అనదు, ఎవ్వరి జోలికి రాదు. కేవలం తన నిజాయితీని నిరూపించుకోవడానికి మాత్రమే ఆత్మరూపంలో రోజు ఆ బంగ్లాకి వెళుతూ వస్తూ ఉండేది. ఆ బంగ్లాలో ఏడిపించిన ఏడుపు కూడా, ఆమె ఏడ్చే ఏడుపు కూడా అందరికీ వినిపిస్తూ ఉంటుంది. మేమందరం ఆ విషయంతో చాలా పోయేవాళ్ళం. ఆమె చనిపోయిన ఆమె నిజాయితీని అందరికీ తెలియజేయడం కోసం ఆమె ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ మేమందరం కూడా ఆ జమీందారులు చెప్పిన మాటలే నమ్మి ఆమెని అనవసరంగా మాటలు అనేవాళ్ళం అని మాకు చాలా బాధ అనిపిస్తూ ఉండేది. ఇక నువ్వు ఈ రోజు నుంచి ఆ భయంతో ఉండాల్సిన పని లేదు. ఆమె ఎవరిని ఏమీ చేయదు, నువ్వు ధైర్యంగా ఉండు అని తాతయ్య చెప్పేసరికి కిరణ్ చాలా ఆశ్చర్యపోతాడు. ఇదంతా విని ఇప్పుడు కూడా ఆ ఆత్మ అలా చేయడం గుర్తు తెచ్చుకొని రాత్రి జరిగిందంతా విన్న తర్వాత అలానే వాళ్ళ తాతయ్య గారు నిజమంతా చెప్పిన తర్వాత కిరణ్కి మనసు శాంతి పడుతుంది. ఇక ఆ తర్వాత ఆ ఊళ్ళో ఉండలేక కానీ ముందటి రోజు రాత్రి భయపడిన విషయమే గుర్తుకు వస్తూ ఉండడం వల్ల ఇక ఆ రోజు ఆ ఊరిలో ఉండకుండా కిరణ్ మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఇప్పటికే కూడా ఆ విషయం తెలుసుకోగానే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కిరణ్కి. ఇదండి ఈరోజు స్టోరీ. అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.